నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతల అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సూచన. నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. గొప్ప పరిశ్రమలు తెచ్చినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్న మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ డిఎన్ఏలోనే అబద్ధాలు ఉన్నాయని ఆరోపణ. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీస్ సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై 4.5 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలాగా విశాఖ పోలీసులు రూపొందించిన ప్రచార వీడియోలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో నేరాల రేటు 6% మేర తగ్గి శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని సీఎం అన్నారు. ఆర్థిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ పెరిగాయని, వీటిని కట్టడి చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలు సరిగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. రోడ్డు సేఫ్టీ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. అవసరమైన చోట ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని, టైర్ 3 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సరి చేయాలని ఆదేశించారు. రక్షణ రంగ పరిశ్రమ అయిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ పరిశ్రమ దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. తెర వెంబడి భద్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని ఒక గొప్ప పరిశ్రమను తీసుకొచ్చినందుకు గర్వంగా ఉందని అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ ప్రాంగణంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఏర్పాటు చేసే అటానమస్ మారిటైమ్ ఫిష్ యార్డ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ కు లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ ప్రాంగణంలో రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకార కుటుంబాల నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశారు. వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు భరోసానిచ్చారు. రాష్ట్రంలో పొడవైన సముద్ర తీర ప్రాంతంలోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా పరిధిలోని వేలాది మత్స్యకార కుటుంబాలకు మాట ఇస్తున్నానని అన్నారు. మీతోనే నిలబడతా, మీ జీవనోపాధిని మరింత మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నా పాదయాత్ర సందర్భంగా ఈ మత్స్యకార వాడలో నడిచానని గుర్తు చేశారు. ఆనాడు మీరు చూపించిన ప్రేమాభిమానాలు, కనబర్చిన క్రమశిక్షణ నేను మరే గ్రామాల్లోనూ చూడలేదని తెలిపారు. ఈ పరిశ్రమలో మత్స్యకార కుటుంబాల యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ కుటుంబాలకు చెందిన విద్యావంతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరుతున్నానని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా తొలి విడతలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. మనకు గొప్ప ప్రధాని ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకవైపు నాయుడుజీ, మరోవైపు మూడేజీ ఇద్దరి నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైందని తెలిపారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్లు చాలా ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఉంది. చంద్రబాబు నాయుడు, మోడీ నాయకత్వాలే దీనికి కారణమని లోకేష్ చెప్పుకొచ్చారు. While I was driving to this foundation ceremony, it brought back memories, because this is the main road that I walked on. I did a Padayatra, 226 days, 3,132 kilometers. I walked on these roads. I met the fishermen here, and I promised to them, yes, I will stand by you. I will change your life, your children's life. So for me, this project hits home. It's more personal and emotional. It's not merely a chapter in maritime technology, coastal security, and blue economy of India, but it's a personal commitment that I have made to my fishermen here. As all of you are aware, India is a maritime nation. We have a 7,500 kilometers long coastline, and Andhra Pradesh is fortunate to have the second longest coastline. And our Honorable Chief Minister says again and again that this presents amazing opportunities. Yes, we should strengthen our aqua economy, fishing economy, but we should also focus on maritime as a growth sector for us. సోదరులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వంది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆచితూచి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అద్భుతమైన ఒక మ్యారిటైమ్ కంపెనీని ఈరోజు మనం తీసుకొస్తాం జరిగింది. వీళ్ళు ఒక పక్కన డిఫెన్స్ తయారు చేస్తూ మనకు కూడా అండగా నిలబడతారు. మన సంపద, మనకి ఎట్లా ఉపాధి పెంచే దాంట్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని ఈ సభాముఖంగా
మా మత్స్యకార సోదరులకి నేను హామీ ఇస్తున్నా. కాగు నివేదికను జగన్ పూర్తిగా చదవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న అప్పులపై జగన్ చెప్తున్న సంఖ్యలు తప్పని, ఇప్పటి వరకు 1,05,800 కోట్ల అప్పులే తీసుకున్నామని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రాకపోయినా ఆలస్యంగా అయినా జగన్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఆయన ప్రెస్ మీట్ లో ఎక్కువగా అసత్యాలు, అర్ధసత్యాలే ఉన్నాయని విమర్శించారు. జగన్ హయాంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కాగు నివేదిక స్పష్టం చేస్తుందని అన్నారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తామే చెల్లిస్తున్నామని అన్నారు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా జగన్ వ్యవహరించాలని, అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్తే చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడైతాడు, నిందితుడే బాధితుడైతాడు, మారుతా ఉంటది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగిన అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి అలా అంది ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలా మందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వం. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఇంధన శాఖల మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. 6,101 మెగావాట్లతో జీవితకాల రికార్డు స్థాయిలో ఏపీ జెన్కో ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని ఉద్ఘాటించారు. ఇంజనీర్లు, అధికారుల అంకితభావం, నైపుణ్యం, కృషితోనే ఈ రికార్డు నమోదైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వేసవి విద్యుత్ డిమాండ్ అందుకునేందుకు అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం కీలకమని చెప్పుకొచ్చారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నిరంతరాయ విద్యుతే సరఫరాయే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ ను అందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు వైసీపీ హయాంలో ఏపీ జెన్కోని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో అడ్డగోలుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం వేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు నూతన పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15వ తేదీలో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పో నిర్వహిస్తున్నట్లుగా ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆటోనగర్లోని ఎంఎస్ఎంఈ కార్యాలయంలో మార్చి 13 నుండి 3 రోజుల పాటు జరగనున్న ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన
గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు, అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామచంద్ర, కోశాధికారి ప్రసాద్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15 తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ ఎక్స్పోలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశన్ చిన్ని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మలినేని నారాయణ ప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఎక్స్పోలో సిఎన్సి యంత్రాలు, లేజర్ కటింగ్ యంత్రాలు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, సౌర పరికరాలు మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలు, ప్రింటింగ్ మరియు ప్యాకేజింగ్ యంత్రాలు, టెక్స్టైల్స్ యంత్రాలు, ఐటీ సొల్యూషన్స్ మరియు సాఫ్ట్వేర్ ఇంకా అనేక పరిశ్రమలకు సంబంధించిన వినూత్న ఉత్పత్తులు ప్రదర్శించబడతాయని, పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఈ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మలినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువల్ల స్థానిక పరిశ్రమలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరన్నా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు. నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే, అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు, ఇతర బ్యాంకులు అన్నీ కూడా వస్తున్నాయి. మా అసోసియేషన్ కూడా అక్కడ స్టాల్ని మాది ప్రత్యేకంగా పెట్టి ఎవరికైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కానీ వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలంటే తెలియజేయడం జరుగుద్ది. ఈ ఎక్స్పోని ఈ ప్రాంతంలో సక్సెస్ చేయాల్సిందిగా స్థానిక పారిశ్రామికవేత్తలందరినీ కోరుతున్నాం. దీంట్లో 100 స్టాల్స్ వరకు ఉన్నాయండి. ఈ 100 స్టాల్స్లో ఇప్పుడు మెషిన్ టూల్స్ కానీ, హ్యాండ్ టూల్స్ కానీ, ప్రెస్ టూల్స్ కానీ, అలాగే కటింగ్ టూల్స్ కానీ, లేజర్ కటింగ్ టూల్స్ కానీ, అలాగే మెషిన్స్, సిఎన్సి మెషిన్స్ కూడా లైవ్ డెమో కూడా ఉంటుందండి. కొత్త టెక్నాలజీలో వచ్చినటువంటి సిఎన్సీస్ కానీ, మరి లేజర్ టెక్నాలజీస్ కూడా వాళ్ళ రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. ఆ లేజర్ మెషిన్స్లో కూడా మరి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా లైవ్ డెమో ఇవ్వడం జరుగుతుంది. అలాగా రిలయబుల్ ఎనర్జీ, ఇవాళ సోలార్ సిస్టము చాలా డెవలప్ అయింది. సోలార్ సిస్టమ్స్ గురించి కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషను, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈ స్టాల్స్ ఉన్నాయండి. అలాగే ఆటోమొబైల్ స్టాల్స్, టెక్స్టైల్ మెషినరీకి సంబంధించిన స్టాల్స్, తర్వాత ఐటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొన్ని డిస్ప్లే చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇలాగ అన్ని రకాలుగా కూడా అన్ని టెక్నాలజీస్ అన్ని రంగాలకి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి సందర్శకులకి మంచి అవకాశం. ఎక్స్పో 2026ని మేము 13, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా మా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన వీటి ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన స్టూడెంట్స్ పనికి వచ్చేటట్టుగా సిమెంట్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీంట్లో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా సిమెంట్ ఎలా తయారు చేస్తే మనం ప్లాంట్కి చూడటానికి కుదరదు కనుక అది కూడా ఎలా ప్రాసెస్ చేస్తారనేది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ కొత్తగా పెట్టే పరిశ్రమవేత్తలు కానీ వచ్చి చూసి దాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుతున్నాను. మీ మా పత్రికా ముఖం కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నెల 13, 14, 15 ఎస్ఎస్ కన్వెన్షన్ ఏపీ ఎక్స్పో
2026 మా ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుందండి. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్న అసోసియేషన్ తరఫున. దీనిలో రకరకాల స్టాల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటున్నాయి. 1 man 1 ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు మన గవర్నమెంట్ కూడా. దానికి ఎంకరేజింగ్గా అన్ని రకాల స్టాల్స్ ఉంటున్నాయి. అది వచ్చి అందరూ ఉపయోగించుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రావుర్పాడు రింగ్ దగ్గర శ్రీ వెంకమ్మ తల్లి మోటార్స్ వెహికల్స్ ఓనర్స్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 6 సంవత్సరాలుగా సుమారు 70 మందితో అసోసియేషన్ గా ఏర్పడటం జరిగిందని గ్రూప్ సభ్యులు అన్నారు. కొన్ని కారణాల వల్ల గ్రూప్ లో ప్రెసిడెంట్ గా ఉన్న నన్ను గ్రూప్ నుంచి తొలగించారని 70 మంది సభ్యులుగా ఉన్న గ్రూప్ లో రామారావు, చిన్ని, బాలాజీ, కోటి, శ్రీను 15 మంది సపరేట్ గా వెళ్లి కొత్త గ్రూప్ ఏర్పడి 13 రోజుల నుంచి మా వెహికల్స్ ను కిరాయికి తిప్పకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చాలా అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రెసిడెంట్ సతీష్, సభ్యులు ఏలప్రోలు వెంకటేశ్వరరావు, విశాఖ రాఘవ తదితరులు మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి ప్రతి నెల 500 రూపాయల చొప్పున సభ్యత్వం తీసుకుంటూ ఉంటున్నామని అన్నారు. గత కొన్ని రోజులుగా ప్రతి విషయంలోనూ తమతో గొడవలు పడుతూ తమకు వచ్చే కిరాయిలను కూడా వారే తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఎప్పటి నుంచో ఈ స్టాండ్ నమ్ముకొని ఇక్కడే ఉంటున్నామని, ఇలాగే కొనసాగితే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మేము 2020 నుంచి అందరం పోతున్నామండి ఒక అన్నదమ్ముల్లాగా. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల వల్ల 15 మంది 13 రోజుల నుంచి రోడ్డున పడ్డామండి. ముఖ్య కారణం అదే. ఈ కొంతమంది ఇందులో కమిటీలో బొల్లు రామారావు, సుధాని సీను, కోటేశ్వరరావు, తమ్మిలి రామకృష్ణ, ఇలా కోసు సురేష్, వలి, సారనాథ్, సీను, ధర్మ, ఈ మెంబర్లు అందరూ కలిసి కొద్ది నిర్దాక్షిణ్యంగా 13 రోజుల నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారండి. ఇప్పుడు మేము మా ఆకలి బాబు తట్టుకోలేక ఈ రోజు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బళ్ళు కూడా పెట్టడం జరిగింది. పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. ఈ మిగతా పోలీసు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని న్యాయం చేయమని కోరుకుంటామండి. సభ్యత్వాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు రామారావు గారు అనే ఆయనతోనే ప్రాబ్లం సార్ మెయిన్. ఇప్పుడు ఆల్రెడీ వాస్తవంగా ఆయన లెక్కలు అవన్నీ అడిగితే నేను అడిగాను అనుకోండి, నేను అడిగితే నేను సస్పెండ్. ఇంకా ఇదే, ఇంకా దీన్ని ఇంకా వేరే ఏం లేదండి. ఒక్కొక్కరిని విభజించి పాలించడం. ఇది ఇక్కడ మేము వచ్చేటప్పటికి 2014 నుంచి నేను తిరుగుతున్నాను సార్. నా పేరు ఖమ్మంపాటి చందు, నేను ఉండేది భవానీపురం. అయితే ఇక్కడ ఆయన ఏమంటాడంటే రామర్పాడు వాళ్ళే ఇక్కడ బతకాలి, ఇంకా వేరే వాళ్ళు లేదు అని అన్నాడండి. ఆయన పెట్టింది 2020లో స్టాండ్ అండి. అప్పటి నుంచి మేము ఉన్నాం సార్, మేము ఉన్నామండి. కట్టిన అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ప్రతి నెల 500 రూపాయలు సభ్యత్వం మేము కడుతున్నాం సార్. ప్రజెంట్ ఆయన కరప్షన్ ఎలాగుంటదంటే మొన్న ఈ మధ్యకాలంలో వేరే బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేద్దామని కూడా అన్నారు సార్. అంటే వేరే బళ్ళు, మా స్టాండ్ బళ్ళు కాకుండా బయట బళ్ళు వెళ్తుంటే బళ్ళు టికెట్లు ఎక్కిచ్చేసి ఆ బండికి ఒక టికెట్ చొప్పున వసూలు చేద్దామని ప్రణాళిక కూడా ఆయన తీసుకొచ్చారు. మేము దానికి ఒప్పుకోలేదండి, దాన్ని ఖండించాం. నెక్స్ట్ ఏలూరు, విజయవాడ బల్సార్, ఈ కుర్రాడు ఇతని పేరు ఏలూరు, విజయవాడ సార్. వాళ్ళు ఏలూరు నుంచి వస్తారు, మా విజయవాడ నుంచి అండి. అయితే ఈ మధ్య కాలంలో 2 నెలల కిందట ఆల్రెడీ 2014 నుంచి ఒక ప్రణాళికకి వెళ్తున్నాయి సార్. మేము అక్కడికి వెళ్తాము, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కించుకెళ్తారు. ఈ మధ్య కాలంలో 2 నెలల కిందట ఇక్కడ పార్సిల్ అవి పడతాయండి. ఏలూరులో పార్సిల్ పడవు సార్, పార్సిల్ పడవు. ఇది సిటీ కాబట్టి, అది టౌన్ కాబట్టి ఇక్కడి నుంచి స్టాకు అక్కడికి వేస్తారు. ఈ టికెట్లతో పాటు అది కూడా వేసుకొని వెళ్తాం సార్. వేసుకొని వెళ్తే ఈ బొల్లు రామారావు గారు వాళ్ళ తాలూకు ఒక 10 మంది మనుషులు పెట్టుకొని ఏలూరు అలా బతకడం ఏంటి, మనమే బతకాలి అని చెప్పేసి ఒక ప్రణాళికలకి తీసుకొచ్చి 50 రోజులు బొల్ల ఆపేశారు సార్. నా పేరు విశాఖ రాఘవండి. స్టాండ్ పెట్టి కరెక్ట్ గా 6 సంవత్సరాలు అండి. ఈ రోజుకి స్టాండ్ పెట్టిన కానీ అందరం కలిసి స్టాండ్ బతుకుతామని చెప్పి 70 మంది స్టాండ్ లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని బతుకుతున్నామండి. బొల్లు రామారావు అనే వ్యక్తి స్టాండ్ పెట్టిన కాడి నుంచి ఏమన్నా ఆయన కొంతమంది పెద్దగా చేశాడు కమిటీలోని. చేసిన తర్వాత ఆయన మొత్తం స్టాండ్ మొత్తం అన్ని చూసుకున్నాడండి. అమౌంట్ గురించి కానీ, సభ్యుల విషయాల్లో కానీ అన్ని ఆయన చూసుకున్నాడు. కమిటీలో మేము ఉన్నామండి. నా పేరు రాఘవండి. ఇంతకుముందు ఏదన్నా 2-3 నెలలు అయిన తర్వాత పీసీలు మొత్తం కడుతున్నామండి. అంతకుముందు నుంచి స్టార్టింగ్ కాడి నుంచి సభ్యత్వం డబ్బులు మొత్తం కడుతున్నామండి. 4 నెలలు అయిన తర్వాత అది లెక్కలు అడిగితే లెక్కలు ఏం చెప్పడం ఏంటి, వీళ్ళు చెప్పడం ఏంటి,
అసలు చెప్పాల్సిన పని లేదు, చెప్పను, ఏం చేస్తారో చేసుకోండి అని గర్వంగా చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు స్టాండ్లోని. 14 నుంచి ఉంటున్నామండి. ఇక్కడ మాకు సభ్యత్వాలు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయండి, తలా ఒకటి తిప్పుకుంటున్నాము. ఇక్కడ బొల్లి రామారావు అని వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, ముగ్గురు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరినీ పెట్టుకున్నారు. ఆయన కొత్తగా మాకు పాత ప్రెసిడెంట్ ఉన్నాయండి, ఆయన్నేమో తీసేశారు, ఎవరికి చెప్పకుండా ఏమి లేకుండా తీసేసిన తర్వాత మేము 14 మంది 15 మంది నెంబర్స్ ఉన్నాము ఆయన కాకుండా. వాళ్ళు ఏంటంటే మేము లేకపోతే వాళ్ళకి ఏది చేసినా ఏదైనా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేసి ఇప్పుడు 15 రోజుల నుంచి మమ్మల్ని మీరు తోలుకోవడానికి వీలు లేదని చెప్పేసి అబ్జెక్ట్ చేశారు. మేము రోడ్డు మీద పడిపోయి మిమ్మల్ని ఆశ్రయించామండి. సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమరావు భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వ అధినేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తమ బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వసమెత్తారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి నేతలకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు. చెప్పేవన్నీ కేవలం అభూత కల్పనల పైకి మాటల. ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకుని వెళ్ళి పదే ఆ అమ్మాయి చేత బలాత్కారం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. మరి అదే గుంటూరు ఎమ్మెల్యే కూడా వీడియో కాల్ ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. పవన్ కళ్యాణ్ సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటకు ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలకు తొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, రోజుకి ఒక 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి క్యాబ్ జెమినీ CEO ఐమాన్ ఇజ్జత్ తో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, BPM వర్టికల్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐమాన్ ఇజ్జత్ తమ సంస్థకు భారత్ లో ఉన్న విస్తృత కార్యకలాపాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినటువంటి ప్రతిపాదనలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్యాబ్ జెమినీ CEO ఐమన్ ఇజ్జత్ తో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ డేటా సెంటర్ హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతుందని, త్వరలోనే దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇప్పటికే
టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వచ్చాయని 3 నెలల్లో భోగాపురం విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, క్లౌడ్ సర్వీసెస్, BPM వర్టికల్స్ ను ఏర్పాటు చేయాలని, అలాగే ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిపి ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ను అభివృద్ధి చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐమన్ ఇజ్జత్ తమ సంస్థకు భారత్లో ఉన్న విస్తృత కార్యకలాపాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతి భద్రతల అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సూచన. నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. గొప్ప పరిశ్రమలు తెచ్చినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్న మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ డిఎన్ఏలోనే అబద్ధాలు ఉన్నాయని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.